ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కుబడుటకే కాని మరి దేనికిని పనికిరాదు. మత్తయి సువార్త 5:13. మత్తయి సువార్త 5 ప్రభు జనసమూహములను చూచి తన వర్తమానమును ఇవ్వనారంభించినని చదువుచున్నాము. వారు వచ్చుట స్వస్థత పొందు నిమిత్తమే కాని స్వస్థత వలన ఆనందం కలగదని వారితో చెప్పెను. ఆయన వారిని స్వస్థపరిచెను. అయినను వారు సంతోషహీనులుగానే ఉండిరి. అందుచేతనే మీకు అవసరమైనది ఉప్పు అని వారితో అనెను. ఒకప్పుడు ఉత్తర ఇండియాలో ఒక వైద్యుడుండెను. అతడు ఏ రోగమునైనను ఉప్పుతోనే కుదుర్చుట వలన అతనికి డాక్టర్ లవణము అని పేరు పెట్టిరి. నా స్వంత అనుభవంలో గొంతు రాచుకుని పోయినప్పుడు, గొంతు బాగుగా లేనప్పుడు ఉప్పును ఉపయోగించుచుందును. మీకు సంతోషం కావాలనిచో ఉప్పు మీద ఆధారపడవలెను అని ఆ సమూహంతో ప్రభు చెప్పుచున్నాడు. ముందుగా మీకు ఉప్పును ఇచ్చెదను, అటు వెనుక మిమ్మునే ఉప్పుగా చేయుదును. మీరు లోకమునకు ఉప్పయుందురు అనుచున్నాడు. కొంత ఉప్పు చేరినప్పటికీ కూరలు ఎంత రుచిగా నిండునో మనకు తెలిసిన విషయమే. మీరు నా యొక్క ఉప్పును కలిగిన వారే ఇంటినేడల మీరు కొద్ది మంది అయినను మీ ద్వారా సమస్త లోకమునకు నిజమైన శాంతి, ఆనంద సంతోషములు కలిగించుదును అని ప్రభు తెలుపుచున్నాడు. ఇందుకే ఆరంభమందు కొద్ది మందిని ఆయన ఏర్పరచుకునెను. సమూహమంతటిని నా వెంబడి రమ్మని ఆయన ఎన్నడూనూ పిలువలేదు. ఏర్పరచుకుని కొద్ది మందితోనే నన్ను వెంబడించుడి, మిమ్మును మనుషులను పట్టు జాలనుగా చేదునని, అనగా లోకమునకు మీరు ఉప్పై ఉండినట్లు చేదునని దాని అర్థము. నేడు ఎచ్చట చూచిన దుఃఖము, బాధలు, సంతోషహీనత కనబడుచున్నది. ప్రజల జీవితం నిస్సారమైన ఉప్పే. ఉప్పును శుభ్రం చేసినప్పుడు 2 భాగములుగా ఉన్నవి. సారము కలిగినది ఒకటి, నిస్సారమైనది మరొకటి. ఈ రెండవది పారవేయబడును. ఒక్కొక్కప్పుడు నిర్మించబడుచున్న ఒక కట్టడం యొక్క అడుగు భాగమున పల్లమునున్న సమము చేయుటకు ఉప్పు నుండి వేరు చేయబడిన చెత్తతో దానిని నింపుదురు. రుచిలేని ఈ ఉప్పు మరి ఎందుకునూ పనికిరాదు. మనుషులకు కాని పక్షి వృక్షాదులకు కాని దాని వలన ఉపయోగం లేదు. సారమును కోల్పోయిన ఉప్పు వలె ఉండినేడల మన స్థితి కూడా ఇట్టిదే. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.